నెల్లూరు జిల్లాలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో అత్యంత వేడుకగా మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి నారాయణ, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర తదితరులు పరిశీలించారు. టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నెల్లూరులో మహానాడును నిర్వహిస్తున్నామని తెలిపారు నేతలు. ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ దాదాపు పూర్తవగా సభా కార్యక్రమానికి 7 లక్షలకు పైగా జనాలు వస్తారంటూ మంత్రి నారాయణ అంచనా వేశారు. ఇంకా మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. జిల్లాలో తొలిసారి మహానాడు సంబంధించి ఇప్పటికే ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా మంత్రి నారాయణ, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్రతో పాటు కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా రూరల్ ఇన్ఛార్జ్ గిరిధిరెడ్డి గారు కూడా ప్రస్తుతం ఈ యొక్క ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నారు. మనతో పాటు నారాయణ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నారాయణ గారు చెప్పండి, ప్రధానంగా తొలిసారి మహానాడు నెల్లూరు వేదికగా జరగబోతుంది, ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏంటి సార్? ఈ సంవత్సరం జరిగే 27, 28, 29 3 రోజులు జరిగే మహానాడిని నెల్లూరులో కండక్ట్ చేయమని పార్టీ అధినేత, యువ నాయకుడు, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిర్ణయించడం జరిగింది. దాని మీద నెల్లూరులో ఉన్న శాసనసభ్యులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, జిల్లా పార్టీ అధినేత కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలు అందరూ కలిసి దీన్ని బాగా చేయాలి, ఇంతవరకు ఎప్పుడు చేయని విధంగా చేయాలి దాంతో ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు. 6వ తేదీ భూమి పూజ చేసాము. దీనికి సంబంధించిన కమిటీలను కూడా ఏదైతే డిఫరెంట్ కమిటీస్, ఆ కమిటీలన్నిటి కూడా పార్టీ ఆల్రెడీ వేయటం జరిగింది. ఎవరిపైన వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. ఇక్కడ గ్రౌండ్ని కూడా దాదాపు 90% క్లియర్ చేయడం జరిగింది. కేవలం ఇంకొక 10% ఉంది. అదేవిధంగా రేపు 13వ తేదీ పార్టీ హెడ్ ఆఫీస్, సెంట్రల్ ఆఫీస్ నుంచి రాష్ట్ర నాయకులు వస్తున్నారు. ఈ కమిటీల వాళ్ళు అందరూ వస్తున్నారు. అందరూ కూర్చొని డిస్కస్ చేసి ఎవరి వర్క్ ఏ రోజు లోపల ఎవరి వర్క్ కంప్లీట్ చేయాలి అనే దాన్ని దిశానిర్దేశిస్తారు. దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. మెయిన్గా ఈ మహానాడు అంటే ప్రజల యొక్క అవసరాలు ఏంది, ప్రజల సమస్యలు ఏంది, ప్రజలకు ఇంకా ఏం చేస్తే ప్రజలకు ఇంకా బెనిఫిట్ అవుతుంది అనే దాన్ని ఇక్కడ చర్చిస్తారు. 2 రోజులు, 27, 28 2 రోజులు చర్చించి తీర్మానాలు చేస్తారు. ఆ తీర్మానాన్ని పార్టీ అధినేతకి ఇస్తే పార్టీ అనేది ప్రభుత్వానికి ఇచ్చి ప్రభుత్వంలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అది యాక్చువల్గా మహానాడు యొక్క మెయిన్ ఉద్దేశం. ప్రజల అవసరాలకి తగ్గట్టుగా తీర్మానాలు చేసి ప్రభుత్వంలో ఇంప్లిమెంట్ చేసేటట్టుగా చేయటమే. తర్వాత 29వ తేదీ బహిరంగ సభ ఉంటుంది. దానికి దాదాపు 7 లక్షల పైగా వస్తారని దానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేస్తారు. ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఇప్పుడు బాధ్యతలు మీ మీద ఉన్నాయి, అదేవిధంగా ఈ మహానాడిని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా మీరు చేపడుతున్నారు. ఏంటి సార్, ఎలా ఉండబోతుంది? ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఉండొచ్చు, రూట్ మ్యాప్ ఏ విధంగా ఉండబోతుంది? ట్రాన్స్పోర్ట్కి సంబంధించి యాక్చువల్గా ఎమ్మెల్యేలు అందరితో మాట్లాడుతున్నాం. వాళ్ళకి బస్సులు ఎన్ని కావాలా, వేరే వెహికల్స్ ఎన్ని కావాలని డిస్కషన్ స్టార్ట్ అయింది. బహుశా ఒక 4-5 రోజుల్లో ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసి ఎవరెవరికి బస్సులు ఇవ్వాలా, లేదంటే వేరే వెహికల్స్ ఏమైనా ఇవ్వాలి, ఇవన్నీ కూడా అలాట్ చేయడం జరుగుతుంది. మనతో ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు చెప్పిన ఇందాక నారాయణ గారు అన్నట్టుగా వైజాగ్ అయ్యుండొచ్చు, అదేవిధంగా జిఎస్టీ సభ అయ్యుండొచ్చు, భారీ సభలు కూడా నారాయణతో పాటు మీరు కూడా దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లారు. ఏమంటారు సార్ ఈ మహానాడు సంబంధించి? నెల్లూరు మహానాడు జిల్లా పార్టీ నాయకత్వం అంతా, మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు అందరం సమిష్టిగా ఈ మహానాడుని పార్టీ ఇచ్చినటువంటి ఒక అపూర్వ అవకాశాన్ని నెల్లూరు జిల్లా నాయకత్వం దిగ్విజయంగా నిర్వహించాలని ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా రెడీ చేసుకున్నాం. తప్పకుండా అంచనాలకు మించి ఈ మహానాడు విజయవంతం చేస్తామని తెలియజేస్తాం. సో మొత్తానికైతే 27, 28, 29 ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి మహానాడు కార్యక్రమాన్ని దిగ్విజయంగా కూడా ముందుకి సక్సెస్ చేయాలని చెప్పి ఒకవైపు టీడీపీ క్యాడర్ అంతా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాసేపటి క్రితమే మంత్రి నారాయణతో పాటు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీతో పాటు అదేవిధంగా పొలిట్ బ్యూరో సభ్యురాలు, కోవూరు శాసనసభ్యులు అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారితో కూడా మొత్తం మీద ఈ యొక్క ఏర్పాట్లన్నింటిని కూడా పరిశీలిస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పి ఒకవైపు ధీమా చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. 27, 28, 29 3 రోజుల పాటు ఒక పండగ వాతావరణం కల్పించేలాగా నెల్లూరు వేదికగా మహానాడు జరగబోతుంది అనేది మంత్రి నారాయణ ధీమా వ్యక్తపరిచిన పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, ఇఫ్కో కిసాన్ సెజ్ నుంచి.